పశుపత పశుపతి ఎవరు? అప్పు కోసం నా వెంట పడుతున్నాడు. అప్పు ఇవ్వమని వేధిస్తున్నాడు. బలవంతంగా నన్ను తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వే బలానికి బ్రాండ్ లా ఉంటావు. ఇక నీ మీద ఎవరు బలవంతం చేస్తారు అత్తయ్య? వాడి రూపం మార్చి నా ఇంటికే వచ్చాడని తెలిసింది, అందుకే వచ్చాను. వాడు ఏ రూపంలో ఉన్నా కనిపెడతా, నా బలమేంటో చూపిస్తా. అమ్మా వాడు ఇక్కడెందుకు ఉంటాడమ్మా? ఉంటాడు కాదు, ఉన్నాడు. మగాళ్ళ వస్తే గుర్తుపడతానని ఆడదాన్లా వచ్చాడు. ఆడదానిలాగా? అవును. పరిస్థితి చూస్తుంటే ఆ పశుపతి నేనే అనేటట్టుంది. చూద్దాం, అంత దూరం వస్తే అంత చూద్దాం. అమ్మా అసలు పశుపతి ఏంటి? ఆడదాని రూపంలో రావడం ఏంటి? వాడి కోసం నువ్వు వెతకడం ఏంటి? తప్పుకో. ఏ పశుపతి, ఏ పశుపతి, ఏ పశుపతి, నువ్వు మధుమతి రూపంలో వచ్చావని నాకు తెలుసు. అమ్మా అనసూయ, నువ్వు అరుంధతిలో అనుష్కల వేషం వేసింది ఎందుకా? నువ్వు అరుంధతి టచ్ చేస్తే నేను పశుపతి టచ్ చేస్తా. ఏయ్ పశుపతి, ఏయ్ దిమ్మాలి, నిన్నెంత దగ్గరగా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానే. ఇవే ఈ పశుపతిని ఇచ్చేయ్, ఇచ్చేయ్, లేదంటే చేస్తావు. నేనివ్వనే. చేస్తావు, నేనివ్వను. చేస్తావు దిమాలి, ఇస్తావు. ఇవ్వలేదు చేస్తావు. కౌసు, వెళ్ళి 2 కుర్చీలు తీసుకురా. ఎందుకు? అనసూయ మధుమతి కలిసి అరుంధతి పార్ట్ 2 చూపించబోతున్నారు. కూర్చొని చూద్దామని. మీరు ముయ్యండి. అమ్మా అమ్మా ఏంటమ్మా ఈ గొడవ? ప్లీజ్ లోపలికి రండి. అత్తయ్య గారు, ఎవరన్నా చూస్తే పరువు పోతుంది. అత్తయ్య గారు, లోపలికి వెళ్దాం రండి. ఈ పశుపత్నిని బయటకు పంపించే వరకు నేను లోపలికి రానే. నా ఇల్లు ఇచ్చేంత వరకు నేను బయటికి పోనే. నేను నిన్ను పంపిస్తానే. పంపలేవే. పంపిస్తా. పంపలేవు, పంపలేవు, పంపలేవు. నా మనుషుల్ని కొడతావా? చెప్తాను. నా మనుషుల్ని కొడతావా? వస్తున్నానే, వస్తున్నా. దేవుడు. హలో డాక్టర్. హలో, నేను చేతులు మాట్లాడుతున్నాను. చెప్పండి. అర్జెంట్ గా బయలుదేరి మా ఇంటికి రండి సార్. ఎందుకు? చెప్తాను, మీరు రండి సార్. సరే వస్తున్నాను. నమస్కారం సార్. హాయ్ చైతన్య, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఏమిటి ప్రాబ్లం? వీడేంటి కన్ను కొట్టి మరి పిలుస్తున్నాడు? తప్పుగా అనుకోకు. మెడపట్టు కన్ను కొట్టు అని కొత్త రకం వ్యాధి. అమ్మని నేను మనసులో అనుకుంటే ఇతనికి ఎలా తెలిసింది? ఇండియాలోనే నెంబర్ 1 సైకియాట్రిస్ట్. మనసులోనే కాదు, కల్లో అనుకునేది కూడా చెప్పేయగలం. ఓకే ఓకే, అర్థమైంది సార్. అమ్మో, ఈయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవును, లేదంటే అడ్డంగా బుక్ అవుతావు. ఇంతకీ ప్రాబ్లం ఎవరికి? మా అమ్మకి సార్. ఏం రోగం? అదే సారీ, జబ్బేమిటి? అది మా అమ్మ ఉన్నట్టుండి అరుంధతి సినిమాలో జయజమ్మలా ఫీల్ అవుతోంది సార్. మీరేం చేశారు?
తల మీద కొబ్బరికాయలు కొట్టి తగలబెట్టేశారా? మనిషిని తగలబడ్డా పెచ్చనా పోక. ఇదిగో ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. సారీ సార్, రండి. సరే నడు. అయ్యో చాలా నొప్పిగా ఉందా? నడుం పట్టేసింది మధు, చాలా నొప్పిగా ఉంది. రండి సార్, రండి. అక్క, అమ్మ ఎక్కడుంది? లోపలుందిరా. వీడెవడు బొచ్చు పీకిన బాయిలర్ కోళ్ళ ఉన్నాడు? అవును, నేను అలాగే ఉంటాను. ఏ కోసుకొని వండేసుకుంటారా? అర్థమైందిగా, అది మ్యాటర్. కాబట్టి కొంచెం అందరూ కంట్రోల్లో ఉండండి. ఈయన డాక్టర్ సోమేష్ అని ఫేమస్ సైకాట్రిస్ట్. సార్, ఈవిడ మా అక్క కౌసల్య. నమస్కారం అండి. నమస్కారం. ఒరేయ్, నీ నోరు పడిపోను చచ్చినోడా. ఇంతవరకు నా మొగుడే నా కన్ను కొట్టలేదు, నువ్వు నా కన్ను కొడతావా? కళ్ళు కొట్టాడా? డ్యూటీలో ఉన్నప్పుడు కళ్ళు తాగడం తప్పు కదా డాక్టర్ గారు, సిగ్గులేదు? బావా, ఆయన కొట్టింది కళ్ళు కాదు బావా, కన్ను. కన్ను కొట్టాడు. నా పిల్లానికి కన్ను కొడతావా? ఏ ఇక్కడ ఇంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళని వదిలేసి నా పిల్లానికి కన్ను కొడతావా? బావా, అదాని అలవాటు బావా. చిచి, ఆయన వీళ్ళందరి ముందు కన్ను కొట్టడం ఏంటి? అర్థమైంది డాక్టర్ గారు, కావాలంటే పక్కకి తీసుకెళ్లి కన్ను కొట్టండి. అమ్మో, అమ్మో. బాబు చేతు, మీ వదిలి బండ్ల బుదురు తిడుతుంటే నా గుండె పగిలిపోయేటట్టుంది. అమ్మని చూపించు. అలాగే, రండి సార్, రండి. ఇదిగా పట్టుగా. ఎలా ఉన్నారు అనసూయ గారు? ఎవర్రా ఎవర్రా అనసూయ? అనసూయ కాకపోతే అరుంధతి. నాకే కన్ను కొడతావా? వదిలేమ్మా, ఆయన సైకాట్రిస్ట్ అమ్మా, ఇది ఆయన అలవాటమ్మా. అమ్మా, బాడీ కూడా కాస్త వీకేనమ్మా. అవును, మీకు ఎప్పటి నుంచి ఇలా ఉంది? ఎలాగా? అదే అరుంధతి చంద్రముఖి లాగా. అరుంధతి ముందా చంద్రముఖి ముందా? అరుంధతే ముందు. మరి చంద్రముఖి నాకెలా తెలుసురా? కరెక్టే. అవును, ఉదయం మీరు ఎక్కడికి వెళ్ళారు? గద్వాల్ కోటకి. కారులోనా, బస్సులోనా? కాలి నడకరా. అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారా? మనలో మనమాట. కాళ్లకు బదులు కాళ్ల చక్రాలు ఏమైనా ఉన్నాయా? ఓకే 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 ఓకే. అవును, ఇంతకీ అక్కడ ఏం చేశారు? మర్డర్ చేసా. మర్డరా? ఎవరిని? పశుపతిని. ఎందుకు? వాడు బలవంతంగా అప్పు తీసుకోవాలని చూస్తున్నాడు, అందుకే పీక పిసికేసా. ఏమిటి పిసికేది? మీరు అరుంధతి కాదు, అనసూయ. కాదు, అరుంధతిని. అరుంధతివా? ఆ అరుంధతి కొడితే పశుపతి పుట్టుకుని చచ్చాడు. అదే మీరు కొడితే, ఇదిగా పశుపతి కాదు కదా, పేడలో పురుగు కూడా చావదు. కొట్టానంటే కోమాలోకి వెళ్ళిపోతావు. అలాగా? నువ్వు అరుంధతివో అనసూయవో ఇప్పుడే తెలిచేస్తాను. ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకో. పట్టుకో. ఈ 10 రూపాయల్ని 2 ముక్కలు చేయి. ఈ 10 రూపాయల్ని 2 ముక్కలు చేయి. చెయ్యి. చూస్తావేంటమ్మా, చింపు.
చింపమ్మా, చింపు. ఏమిటి ఆవిడ చింపేది? నా చేతి రుమాలు. ఆవిడ 100% అరుంధతి కాదు, అనసూయే. 10 రూపాయల నోటు చింపడానికి 10 నిమిషాలు ఆలోచించింది. అదే అరుంధతి అయితే నిన్ను నన్ను కలిపి చించి పారేసేది. డాక్టర్ గారు, రండి స్వామి, రండి స్వామి, రండి రండి స్వామి. స్వామి. వాడేవడ్రా? మీరే స్వామి. నా పేరు రండి స్వామి, మొక్కజొన్న కండి స్వామి కాదురా, ఆ? పిండి స్వామి. పిండి స్వామి. మూర్ఖ, హిమాలయాల్లో మేము చేసిన తపస్సుకు మించి చండీ మాత అద్భుతమైన పిండిని ప్రసాదించిందిరా. అది కాని చల్లితే పులి పిల్లి అవుతుంది, పిల్లి పులవుతుంది. స్వామి, నా టవల్ ప్యాంట్ అవుతుందా స్వామి? బావా, ఎందుకు అవదు? టవల్ ఊడి అవుతుంది. వీళ్ళెవరు? చూస్తుంటే మహాలక్ష్మిలా ఉంది, పైగా పసిపిల్లలా ఉంది. ఈమె నియ్యత్తేమిట్రా? నీ పిండిలో నా ఏమిట్రా? దండం స్వామి, దండం. ఈవిడ నా అత్తగారు కాదు స్వామి, నా చెల్లి. మరి మీ అత్తేదిరా? స్వామి, మీరు పిండి చల్లాల్సిన మా పిసినారత్త లోపలుంది. ఎందుకు తొందరపడతారు? ఏమిటి వేషాలు? అసలు ఎవరు వీళ్ళు? పిండి స్వాములం, హిమాలయాల నుంచి వచ్చాం. హిమాలయాలా? హిమాలయాలు ఏ రాష్ట్రంలో ఉంటాయో తెలుసా అండి? హిమాలయాలు ఏ రాష్ట్రంలో ఉంటాయరా? నాకు తెలియదు గురుగారు. యూ డోంట్ వరీ, మేము తపస్సు చేసిన రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఏ రాష్ట్రంలో తపస్సు చేశారండి? హిమాలయాలు ఉన్న రాష్ట్రంలో. ఆహాహాహా. ఇదేమిటండి? గుడివాడ ఎక్కడ అంటే బెజవాడ పక్కన అని, బెజవాడ ఎక్కడ అంటే గుడివాడ పక్కన అన్నట్టుందండి. అసలు మీరు నిజంగా స్వాములేనా అండి? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఉండమంటారా, వెళ్ళమంటారా? ఒక్క నిమిషం స్వాములు. ఏయ్, అసలు ఏంటి ప్రాబ్లం? వాళ్ళని మా అమ్మ కోసం తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వస్తే నీకెందుకో? తప్పగా రండి స్వామి. పిండి స్వామి రండి. రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి, పిండి స్వామి, రండి స్వామి, పిండి స్వామి. రండి, రండి స్వామి, రండి, రండి, రండి స్వామి, రండి, రండి స్వామి. ఏయ్, ఎవరు నువ్వు? అసలు నువ్వెవరివిరా? నేనెవరన్నా? పిండి 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 చేస్తాను, పిండి స్వామిని. ధతి అరుంధతి ఇక్కడ. చూడు, నా పిండి బలం నీకు తెలియదు. గుప్పెడు పిండితో కొట్టానంటే గుళ్ళో దేవుడైనా నా మాట వినాల్సిందే. ఆ పిండితో నేను పకోడీలు చేస్తే ముక్కోటి దేవతలు మా ఇంటి ముందుకు రావాల్సిందే. ఏయ్, నాకు కోపం రాకముందే వెళ్ళు, లేదంటే పిండితో కొడతా. ఏయ్! నీకు మూడక ముందే వెళ్ళిపో, లేదంటే నీ పిండితో నేను మంచూరియా చేస్తా. ఎలాగో వండుతా అందిగా, వండాక నీకే తెలుస్తుంది. ఏయ్ అరుంధతి, అనసూయను వదలవే. ఏయ్! వదల్లురా. వదలకపోతే చస్తావు. ఏయ్! ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నువ్వే చేస్తావు. ఏయ్! ఓ పిండి పిండి.
స్వామీజీకి జై, పిండి స్వామికి జై. రేయ్, ఇటు రారా. ఏవో 4 సందులు తిరిగి పిండి అమ్ముకుని బ్రతికేవాడ్రా. డబ్బులు ఇస్తాను తీసుకొచ్చి ఆ బండి దాని చేతిలో నా బ్రతుకు పిండి చేస్తావట్రా. నీకేం ద్రోహం చేశాన్రా? ఇంకోసారి పిండి అన్నా అంటే నీ గొంతు బిదుకు చెప్పేస్తాను. పోకిరి వేధవా అని. పశుపతి, ఎక్కడికి రా వెళుతున్నావు? రా 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 రా. ఓసి దీని అమ్మకరు బాడ. మనం కాసేపు ఇక్కడే ఉంటే పిండి చేసే పశుపతి, అయ్యో స్వామి, అయ్యో స్వామి. నేను చెప్పానా అండి, మీ అమ్మగారికి ఖర్చు పెట్టలేక పిచ్చెక్కువైందని. ఇప్పుడు అనసూయ కాస్త అరుంధతి అయింది. ఇంకాసేపట్లో చంద్రముఖైనా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదండి. పాపం మీరు మాత్రం ఏం చేస్తారండి? మెంటల్ హాస్పిటల్లో చేర్పించడం తప్ప. మీకిచ్చిన 5 గంటల గడువు అయిపోయిందండి. కానీ ఇంతవరకు ₹1 కూడా ఖర్చు పెట్టలేకపోయారండి. సో పోటీలో మీరు ఓడిపోయారు కాబట్టి. అంటే మా అమ్మలు అయిపోయేసరికి ఆ హడావిడిలో నేను పట్టించుకోలేదు. నో కారణాలతో పర్లేదండి. ఖర్చు పెట్టారా లేదా అన్నదే ముఖ్యం అండి. మనిద్దరి ఛాలెంజ్ లో మీరు ఓడిపోయారు కాబట్టి నా ఇల్లు నాకు ఇచ్చేయండి. ఏంటి, ఈ ఛాలెంజ్ లో నువ్వు గెలిచావా? నిజమా? అలా కలలు కనకు. ఈ పోటీలో గెలిచింది నువ్వు కాదు. ఇదిగా నా కొడుకు. ఎలా అనుకుంటున్నావా? అనుకున్న టైంకి 5 లక్షలు ఖర్చు పెట్టాడు. అది కూడా ఇల్లు దాటకుండా. ఎలా అనుకుని షాక్ అవుతున్నావా? ఓయ్ ముఖేష్, ఇతను బొంబాయి నుంచి వచ్చాడు. ఫేమస్ మేకప్ మ్యాన్. రోజుకి 1,00,000. ఏ అగర్వాల్, దీని పేరు అగర్వాల్. ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్. రోజుకి 1,00,000. అంటే వీళ్ళిద్దరికి కలిసి 2 లక్షలు. స్మిత, ఈ ట్రైనర్ కి 1,00,000. మొత్తం 3 లక్షలు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. బాయ్. అంతకు ముందు వచ్చిన సైకియాట్రిస్ట్ కి 50,000. వెనకొచ్చిన స్వామీజీకి 50,000. అంటే 1,00,000. మొత్తం 4 లక్షలు. సో నువ్వు ఛాలెంజ్ చేసిన 5 లక్షల్లో 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఇంకా మిగిలిన లక్షలు మా వదిలిన డ్రెస్లకైంది 80,000. అది కాక నువ్వు కొట్టిన దెబ్బలకి, డాక్టర్కి, మందులకి, ఫీజులకి వగేరా మొత్తం 5 లక్షలు. అంటే మొత్తం 5 గంటల్లో 5 లక్షలు ఖర్చు పెట్టాను. కాబట్టి ఈ రోజు ఛాలెంజ్ లో నా కొడుకుని నేను గెలిపించుకున్నాను.
ఎలాగో తెలుసా? మీ అమ్మగారి ఫంక్షన్ మొదలవ్వడానికి ఇంకా 5 గంటల సమయం ఉందండి. ఆ లోపు 1 లక్ష ఖర్చు పెట్టండి. అప్పుడు ఒప్పుకుంటాను మీరు ఖచ్చితంగా గెలుస్తారని. 5 గంటల్లో 1 లక్ష కాదు, 5 లక్షలు ఖర్చు పెట్టి చూపిస్తాను. అలా ఖర్చు పెట్టలేకపోతే నేను ఈ పోటీ నుంచే తప్పుకుంటాను. అలా విన్నాను.